శ్రీరామనవమి శుభాకాంక్షలు. పాయసం అయితే రెడీ అయిపోయిందండి దేవుడి దగ్గర పెడతానికి. ఈరోజు శ్రీరామనవమి అండి, అందుకే ఇంటికి గుమ్మాలకి మామిడి తోరణాలు కడతారు. మామిడి తోరణాలు కడితే చాలా మంచిది ఇంటికి. అదిగోండి మా వారు తెచ్చారు, గుమ్మాలకి పెడుతున్నారు. అన్నిటికి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి పెట్టుకోవచ్చు. గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు శుక్రంగా లక్ష్మీ గుమ్మాలు ఉంటే అసలు లక్ష్మీదేవితో సమానం. మనం పూజ మొదలు పెట్టేటప్పుడు గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. పానకం తయారు చేస్తున్నాము. పానకం తయారానికి చెమ్ముకి కక్కనం కట్టుకోవాలి. ఫస్ట్ ముందు బెల్లం వేసుకున్నాం. యాలక్కాయల పొడి, మిరియాల పొడి, నీళ్ళు తీసుకోవాలి. అయితే రెడీ అయిపోయింది దేవుడి ప్రసాదానికి. వడపప్పు అండి, స్వామివారికి వడపప్పు కూడా పెడతారు. వడపప్పు నైవేద్యంగా చేస్తారు, ఎంతో ఇష్టం వడపప్పు. అదిగోండి, దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. స్వామివారికి ప్రసాదం వడపప్పు చేసామండి. దేవుడి కోసమని మేము ప్రసాదానికి మా వారు దేవుడి పటాలకి పూలు పెడతానికి మా చెట్టు పూలన్నీ వస్తున్నాడు. చూడండి, మా చెట్టు పూలు అన్నీ ఈరోజు దేవుళ్ళు పెడతాం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కొనకరాకోకుండా మా చెట్టు పూలే పెడుతున్నాము దేవుడికి. మా చెట్టు పూలండి సన్నజాజి పూలు, చూడండి ఎంత బారయ్యాయో. దేవుడి పటానికి అయితే సరిపోయాయి, ఎంత బాగున్నాయి చూడండి. రాములవారి పటానికి ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేయాలండి. ఆడపిల్లలు అంటే ఇంటికి లక్ష్మీదేవితో సమానం. ఈరోజు శుక్రవారం ఆడపిల్లలు పసుపు రాసుకొని పూజ చేయాలి. మా వారికి మా పిల్లలు పట్టీలు పెట్టుకొని తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటారు.
పట్టీలు పెట్టుకుంటే చూడండి ఇద్దరికి కాళ్ళకి ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇంకా మా పుట్టాడు ఉన్నాడండి, మా ఓడికంటే ఏం పెట్టడానికి రెడీ చేయడానికి ఏమి లేవు. ఆడపిల్లలు అయ్యేసరికి ఎట్లున్నాయి చూడండి రెడీ చేసుకొని. కాన్ రాట్లా ఇంట్లో మగవారు పూజ చేస్తున్నారండి ఈరోజు. ఇంట్లో మగవారు చేస్తే చాలా మంచిది అంటారు పూజ, అందుకే మగవారు చేస్తున్నారు. మగవారు చేస్తుంటే మేమందరం పట్టుకున్నాము. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మగవారు చేస్తే చాలా మంచిది. ముగ్గురు కలిసి కొబ్బరికాయ కొడతాను దేవుడికి. గోవిందానండి, గోవిందా గోవిందా. పూజ అయిపోయాక పిల్లలు ఇలా తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి. మా పిల్లలు చూడండి ముగ్గురు ఎలా తీసుకున్నారు మా దగ్గర. బాగా చదువుకోవాలి. వడపప్పు, పులిహార, పాయసం, పప్పు, పానకం దేవుడికి నైవేద్యంగా అయితే రెడీ చేసామండి. మా పాపలు పానకం అయితే తాగుతున్నారు. మా బుడ్డోడు చూడండి పానకం నచ్చి గ్లాస్ ఎత్తేసిండు పైకి. ఇంకో పాప తాగుతుంది. మరి లక్ష్మి వస్తాను లేట్ అయిపోయింది పోయి వీడియో అందుకే మధ్యలో నుంచి వస్తాను నేను.